యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ తో నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి చిల్డ్రన్స్ హోమ్ లో ఒక పూట పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేశాం. ఇక్కడ చాలా మంది పిల్లలకి అమ్మా నాన్న ఎవరూ లేరు. అమ్మా నాన్న లేకపోవడం వాళ్ళు చేసిన తప్పు కాదు. అమ్మా నాన్న ఉండి వాళ్ళు ఒంటరిగా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఆ పేరెంట్స్ తప్పే. ఆ చిల్డ్రన్స్ హోమ్ వాళ్ళు మాతో ఒక మాట చెప్పారు. అప్పుడే పుట్టిన బాబుని రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కన వదిలేసి వెళ్ళిపోయారంట. అది విన్న తర్వాత నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కానీ ట్రాక్ మీద వదిలేసి వెళ్ళిపోయారంట. కాలం మారే కొద్ది మనుషులు కూడా చాలా భయంకరంగా మారుతున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ అమ్మా నాన్న ప్రేమకు నోచుకోలేని వాళ్ళే. కానీ ఆ విషయంలో మనం చాలా అదృష్టవంతులు. మేము చేసిన ఈ పనిలో మీరు కూడా భాగ్యస్వాములు. మీ సపోర్ట్ వల్ల ఈ రోజు యూట్యూబ్ లో 2 lakhs పైగా సబ్స్క్రైబర్స్ ని, అలాగే ఇన్స్టాగ్రామ్ లో 70k+ ఫాలోవర్స్ అయితే సంపాదించగలిగా. ఆ యూట్యూబ్ ద్వారా వచ్చిన మనీనే ఈ రోజు ఈ మంచి పని కోసం ఉపయోగించా. పిల్లలంతా భోజనం చేసి అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ కబుర్లు చెప్పుకున్నా. పిల్లలంతా చాలా యాక్టివ్ గా ఉన్నారు. కొంతమంది పాటలు పాడారు, ఇంకొంతమంది డాన్స్ చేశారు. పిల్లలంతా అడగడంతో నేను కూడా వాళ్ళతో కలిసి డాన్స్ చేశాను. కోడిగాడు పిల్లల మధ్యలో కూర్చొని పిల్లల్లో ఇంకో పిల్లోడ్లా కలిసిపోయాడు. పిల్లలందరినీ మీకేమైనా కావాలని అడిగితే క్యారమ్ కాయిన్స్ అడిగారు. వాళ్ళు అడిగినట్టే క్యారమ్ కాయిన్స్ తీసుకొచ్చి ఇచ్చాం. పిల్లలందరితో కలిసి అలా టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ చేసే పనులు చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. వాళ్ళు కల్మషం లేకుండా అన్నా అని పిలిచే పిలుపు వింటే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ తప్పకుండా ఇంకోసారి వస్తామని చెప్పి పిల్లలందరికీ బాయ్ బాయ్ చెప్పేసా. మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగింది. మీరు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని, మేము ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తా.